నమస్తే. నేను మీకు బాధతో మాట్లాడడం లేదు. మాది అనంతపురం జిల్లా కదిరి. నేను కదిరి మున్సిపాలిటీలోని 29వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. నేను గెలుపొందిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారులు, అధికార పార్టీ నాయకులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మాదిరిగా ఆ రోజు వివరించి నా యొక్క గెలుపును వారి పార్టీ సభ్యుని గెలుపొందినట్లు చెప్పుకున్నారు. అయినా నాకేమాత్రం బాధ లేదు. నేను ఒకటే బాధపడుతున్నా, నా పైన ఎంతో నమ్మకం ఉంచిన మా అన్న కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి నమ్మకాన్ని వమ్ము చేశాను. నాకు అది ఒకటే బాధగా ఉంది. యువతరం పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నాకు పిలిచి 29వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. ఆయన టికెట్ ఇచ్చి యువతరం రాజకీయాల్లోకి రావాలి, నియోజకవర్గం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా యువతరం ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ప్రజాసేవలో యువతరం చాలా అవసరము. ఇప్పుడున్న యువతరం ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నా పైన నమ్మకంతో నా స్నేహ బృందం కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా వార్డు ప్రజలు కానీ ఎంతో నమ్మకంగా, డబ్బులుగా ఆశపడకుండా వారి మనసులో స్థానం కలిగించి వారి కుటుంబ సభ్యుడుగా నాకు ఓటు వేసి గెలిపించారు. గెలుపు నాదే. లక్షలు ఖర్చు చేసి గెలుపొందిన ఒక గెలుపు కాదు. ఇకనైనా ప్రజలకు సేవ చేయండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న శాసనసభ్యులు కూడా ఒకటి చెప్తున్నాను, మీ యొక్క బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మానుకోండి. మీ దగ్గర ఉన్న వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని, ఆర్పీలకు అడ్డు పెట్టుకొని, ప్రభుత్వ సంస్థలో మీ యొక్క కండువాలు వేసుకొని పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, ఇకనైనా మారండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. 2023లో వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా రావు వైఎస్ఆర్సీపీ వాళ్ళకని తెలియజేసుకుంటూ ప్రజాసేవలో చేయండి. కక్ష సాధింపులో కాదు. కక్ష సాధింపు మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ పోటీ పడండి. ప్రజాసేవల్లో తెలుగుదేశం పార్టీ ఏం సేవ చేసిందో, ఎలా అభివృద్ధిపై పరిగెత్తిందో మీరు కూడా అదే అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఇకనైనా మారండి. మీ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజలను సేవ చేయండి.